వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి హాస్టల్లో నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. ప్రపంచంలో వింతైన రూపం ఖరీదైన స్కిల్ ప్రోస్ ట్రీస్ నర్సరీలో ప్రత్యేక ఆకర్షణ. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే కోమాలోకి వెళ్లిపోయిన రోగి. మహాకుంభమేళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లిజ్నావత్. హైదరాబాద్ కుషాయిగూడ డిపోలో పార్కింగ్లో ఉన్న 2 బస్సుల్లో ఒకసారిగా చెలరేగిన మంటలు. కొన్ని నిమిషాల్లోనే దగ్ధమైన బస్సులు. యాగంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నిహల్లి గ్రామంలో శ్మశాన సమస్య పరిష్కరించాలని దళితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. తమ గ్రామంలో దళితులు నివాసం ఉండే ప్రాంతంలో బీసీ కులస్తులు చనిపోయిన వారికి అంత్యక్రియలు చేస్తున్నారని వారు తెలిపారు. శ్మశానం కోసం అధికారులు స్థలం కేటాయించిన బీసీలు తమ ఇండ్ల వద్ద శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నించారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. మాదిగల ఇళ్ళ ముందు కూడా ఎలాంటి మరి గవర్నమెంట్ నుంచి శ్మశాన వాటిక లేకున్నా కూడా అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా మరి చెట్నపల్లి గ్రామానికి చెందినటువంటి 9 బీసీ కులాలు కూడా ఏకం చేసి మాదిగ ఇళ్ళ ముందు కూడా పూడ్చుతున్నారు. మరి ఎక్కడైతే ఆ గ్రామంలో అన్ని కులాలకి 125, 126లోన అన్ని కులాలకి 3 ఎకరాల 54 సెంట్లను మరి శ్మశాన వాటికి ఏర్పాటు చేసి అసలుకి శ్మశాన వాటికే కాకోకుండా అక్రమంగా మాదిగల ఇండ్ల ముందు 113 సర్వే నంబర్లో కూడా పోయడం ఈ దేశానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి ఈ భారతదేశంలోన మరి చెట్నపల్లి మాదిగలకు జీవించే హక్కును హరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ. నిజంగా మరి మేము 3వ తేదీ నుంచి కూడా మహా ఉద్యమాలు కూడా మేము చెట్నపల్లి మాదిగలు కానీ మా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం కానీ పోరాటం చేస్తే అయ్యా మా ఇళ్ళ ముందే శవాలు పుడుతున్నారు, శ్మశాన వాటికి వదిలేసి ఇక్కడే మరి అక్రమంగా మరి ఎంతోమంది సహకారంతోన రాజకీయ నాయకులు ప్రోత్బలంతోన కావాల్సిగా మాదిగలకు ఎవరు సపోర్ట్ ఉంటారనే ఉద్దేశంతో కూడా అక్కడే పుడుస్తున్నారు. తక్షణమే దాన్ని మరి ఏదైతే ఉందో అక్కడ మరి ఖాళీ చేయించి శుభ్రం చేసి ఏదైతే శ్మశాన వాటికి ఉందో అక్కడే పుడ్చాలని కూడా స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ మరి ఆదోని సబ్ కలెక్టర్ కానీ మరి అర్జీ. మాది వచ్చేసి చెట్నపల్లి గ్రామము, మంత్రాల మండలం, కర్నూలు డిస్టిక్. మాకు వచ్చేసి శ్మశాన వాకిట్ వచ్చేసి 125, 126 సర్వే నంబర్లోన శ్మశాన వాకిటిని ప్రభుత్వము కేటాయించింది. ఆ యొక్క శ్మశాన వాకిట్లోన బీసీలు అనే వ్యక్తులు దాన్ని కబ్జా చేసుకొని
పంటలు పండించుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు. శ్మశానం వచ్చేసి మా ఎస్సీ కాలనీలో రస్తాపారం బాగుంది, దాంట్లోన శ్మశానాన్ని పూడ్చుకుంటున్నారు. కానీ మా ఇల్లు ముందే. అదే మేమేమో మా ఉద్యమం ఏమేమంటే ఈ శ్మశానం ఎక్కడైతే కేటాయించారో అక్కడ తీసుకెళ్ళాలని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాము. అది గవర్నమెంట్ వాళ్ళైనా, మనకి కలెక్టర్ సార్ అయినా, సబ్ కలెక్టర్ కానీ, డిఎస్పి సార్ కానీ ఇంతవరకు మాకు ఇంకా ఎటువంటి స్పందన రాలేదని మేము మళ్ళీ ఇక్కడ వచ్చినాము. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియంత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల నేరిళ్ల వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సిపి అధికారులకు సూచించారు. ఐఏఎస్లు ఐపీఎస్లు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు, కానీ రాజకీయ నాయకులు పదవి కాలం కేవలం 5 సంవత్సరాలు. కానీ రాజకీయ నాయకులు చెప్పిన నడుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మాజీ ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి గతే పడుతుందని మల్కాజీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓల్డ్ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతుందని అన్నారు. ఇప్పుడే మరి ఎంపీ గారు అనుమతించారు జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇతర మరి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 ఎదురుగా 1వ నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ద్వారా
ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుపుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు మాత్రం కూడా మాట్లాడుతున్న రేపు శాసన మండలిలో అడ్డుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడతానని సందర్భంగా తెలియజేస్తాము. దీంతో పాటుగా వరంగల్ జిల్లా ఉపాధ్యాయులు చాలా బాగా ఉన్నారు. కరీంనగర్ చిన్న జిల్లా అయిన వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారు మార్పులు చేసి ఉపాధ్యాయులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం 317 జీవో. మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ఇవాళ తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో ఉద్యమించింది. అధ్యక్షుడు ఆనాటి బండి సంజయ్ గారు కూడా మరి జైలుకి వెళ్ళిన విషయం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోలో మార్పులు తర్వాత వారి బాధ్యత మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలోని పాఠశాలలన్నీ 9 గంటలకు ప్రారంభమవుతామంటే వాటిని రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు వల్లభనేని వంశీ అరెస్టు అద్దం పడుతుంది. వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. పట్టాభిని సీఎం చంద్రబాబు పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారు. పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. మంగళగిరికి సత్యవర్ధన్ను పిలిపించుకొని మరో ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్లో కూడా వంశీ తప్పు లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని మరో కేసు ఫైల్ చేశారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు, ఆ కార్యాలయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిందని కాదు. పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు వైసీపీని గెలిపించింది. ఆయన వైస్ చైర్మన్ అని టీడీపీ ప్రకటించుకుంది. పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని తూనీలో కూడా 30కి 30 వైసీపీనే గెలిచిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని
తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరి మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా. పెద్దపల్లి జిల్లా రామగుండం జనగామ గ్రామంలోని లింగేశ్వర ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా అన్ని దేవాలయాలకు తూర్పున వెలిస్తే ఇక్కడ మాత్రం దక్షిణాన వెలిసింది. ఈ ఆలయానికి పురాతన గ్రామమైన జనగామలో 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 స్తంభాలతో ఇసుకరాయితో నిర్మించబడింది. ఈ ఆలయానికి తూర్పున పూల చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంటుంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట. అలా ఈ కాలం నుండే ఆ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున 3 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్త మహాశయులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క జనగామ గ్రామంలో కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా 3 నిలువెత్తు శివలింగాలతో దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క 5 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఉదయం 8 గంటలకు హారతి తీర్థప్రసాద వితరణ, తదనంతరం కూడా ఉదయం 4 గంటల నుంచి బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకించి ఇక్కడ ఆ యొక్క కోడె కట్టే సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది భక్తులకు సౌకర్యార్థం. ఈ యొక్క రాత్రి 12 గంటల వరకు కూడా అభిషేకాలు జరుగుతాయి. లోక కళ్యాణార్థం సాయంత్రం 5 గంటలకు గోధులిక సింహలగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆ యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా ఊరేగింపుగా జనగామ గ్రామంలో ఉన్న కోదండ రామాలయం నుంచి స్వామివారిని ఎదుర్కొని 5 గంటలకు, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం ఇక్కడికి ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటలకు కళ్యాణం అయిపోతుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ సమయంలో రాత్రి 12 గంటల 5 నిమిషాలకు బిల్వాష్టోత్తర శతనామావళి పూజ, తదనంతరం లింగోద్భవ సమయంలో కూడా స్వామివారికి అభిషేకము, హారతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మరుసటి రోజైన 27 బేస్తవారం నాడు శివరాత్రి తెల్లారి ఆ రాత్రి కూడా ఇక్కడ కొంత వేల సంఖ్యలో కూడా అందరూ జాగరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా భక్తులకు సౌకర్యార్థం చల్వ పందిర్లు, మంచినీళ్లు, అదే విధంగా ఈసారి భక్తులకు ఇన్ని రోజులు కొంచెం మనకు బాత్రూమ్స్ కూడా లేకుండే ఈ సంవత్సరం కమిటీ వాళ్ళ యొక్క
సహకారంతో ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం అయిపోయినాయి. అదేవిధంగా ప్రత్యేకించి గోదావరి నదికి పుణ్య స్నానాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పారిశ్రామిక ఉన్న ప్రాంతంలో భక్తులు చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ యొక్క భోళాశంకర్ను దర్శించుకొని పూజించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కావాల్సింది తెలియజేస్తున్నాము. శ్రీ శ్రీలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు ప్రతి సంవత్సరము జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీడియా మిత్రులు వచ్చి ఈ యొక్క ఉత్సవాలను ప్రజలకు ఇంకా తెలిసే విధంగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఫిబ్రవరి 26వ తారీఖు నాడు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన గతముల కంటే ఈసారి ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ ఏర్పాట్లకు సహకరిస్తున్న సింగరేణి ఆర్జీవన్ జిఎం గారు మరియు గౌరవనీయులైన శాసనసభ్యులు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెద్ద మొత్తంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈసారి చాలా ఉత్సవాలు చాలా ముందెన్నడూ లేని విధంగా చాలా ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లకు మేము సిద్ధమవుతున్నాం. సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా డిమాండ్ చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద జరిగిన సూపర్ 6 సూపర్ ప్లాన్ దాలి బచావో కార్యక్రమంలో జిలానీ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలని దాలి బచావో కార్యక్రమం చేపట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా ఇంతవరకు ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ అమలు కాని హామీలు ఇచ్చి అందలం ఎక్కిందని విమర్శించారు. 9 నెలలు అవుతున్నా ఉచిత బస్సు హామీ ఏమైందని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి 15,000, ఇంట్లో ఎంతమందికి ఉంటే అన్ని వేల రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే బస్ అని చెప్పి మహిళలను కూడా అక్కలను కూడా మోసం, ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు పరిపాలన చేసే అర్హత లేదు. పరిపాలన నుంచి ఈరోజు తప్పుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వాగ్దానాలు చేసి సూపర్ 6 అన్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయింది. తెలంగాణ గాని కర్ణాటక గాని ఒకసారి విచారించుకోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా మీరు ఒక మాట నిలబెట్టుకోవాలా, మాట మీద ఉండాలా గాని వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి మీరు 26-27 సంవత్సరంగాను చట్టాన్ని మాత్రము రద్దు చేసే విధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయకపోగా డబ్బులు లేవని చెప్పి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దగా తాళీ బజావో కార్యక్రమం ద్వారా శబ్దాలు చేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి, అయ్యా మీ ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ కన్నా ముందు హామీలు ప్రజలకు అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి అందలేమి కూర్చున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. ప్రజలందరూ మభ్యపెట్టారు. మీరు హామీలు అమలు కాలేవు, మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారో మీరు చూశారు. ఖజానా ఖాళీ ఉందన్న విషయం మీకు బాగా తెలుసు. మీరు సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మీకు ప్రతిదీ అవగాహన ఉంది. అవగాహన ఉన్న తర్వాత కూడా ఓన్లీ అధికారం కోసమే మీరు హామీలు ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయము? రైతు భరోసా అన్నారు, 20,000 రూపాయలు. ఎక్కడ 20,000 రూపాయలు? రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చారా? ప్రతి పిల్లాడికి 15,000 అన్నారు. ఎక్కడ 15,000 ఇస్తున్నారా? మీరు తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు ఇస్తామన్నారే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి
ఇస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. 3 సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి, ఇస్తున్నారా 3 సిలిండర్లు? ఉచిత బస్సు సౌకర్యం అన్నారు, ఇస్తున్నారా ఉచితంగా బస్సు మహిళలకి? మేము ఇంతకుముందు కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాము. మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు? ఇంతవరకు ఎందుకు నిద్రపోతున్నారు? దయచేసి ఇక్కడైనా నిద్ర మేల్కోండి. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్నారే నెలకి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారే. ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు? మోసం చేసి కదా మీరు ఓట్లు వేయించుకుంది. మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. మీకు ఓటు బ్యాంకు లేదనే బీజేపీని కలుపుకున్నారు, మీకు ఓటు బ్యాంకు లేదనే పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు. అందరు కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఇలా మోసం చేయడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము. ఇలాంటి అమలు కాని హామీలు ఇవ్వడం చాలా తప్పు. ఇంకోసారి ఇలా చేయకండి. ఇకనైనా 9 నెలలు అయిపోయింది, ఇకనైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పట్టండి అని కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో గల శ్రీ శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం 16వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గురు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో జ్యోతి రామారావు శర్మ వారి వైదిక నిర్వహణలో వేద పండితులు స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాద ఆచరణలను తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అమరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగన్న, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, గురురాజ్ స్వామి, గొల్లూరి రాములు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.